హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ కట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం హైదరాబాద్లోని నిజాంపేట్లో ఉన్న తలపాగా అన్న హోటల్కి వెళ్ళి ఇక్కడ టిఫిన్ని ఆస్వాదించబోతున్నాం. ఇక్కడ టిఫిన్తో పాటు మధ్యాహ్నం వెజిటేబుల్ బిర్యానీ కూడా ఉంటుందంట. సో ఇక్కడ టిఫిన్ ఎట్లా ఉంటుందో మనం ప్రస్తుతానికైతే చూద్దాం. అంబియన్స్ అయితే సింపుల్గా ఉంది. సో ఇక్కడ గారెలు, పూరి, ఇడ్లీ చాలా బాగుంటాయని చెప్పి విన్నాను. అయితే ఈరోజు మనం పూరి, గారెలు మరియు ఇడ్లీని రుచి చూడబోతున్నాం అనమాట. మనం ప్లెయిన్ దోశనైతే ఆర్డర్ చేసాము. హైదరాబాద్లో టిఫిన్లో అయితే పూరి ది బెస్ట్ టిఫిన్. ప్రతి చోట కూడా పూరి చాలా బాగుంటుంది. అయితే ఇడ్లీ, గారె, బజ్జీ ఇవన్నీ కూడా నేను స్కూల్ చదువుతున్న రోజుల్లో వచ్చినప్పుడు అంతగా ఉండేది కాదు. కానీ ఇప్పుడైతే ఇక్కడ చాలా చాలా మంచి హోటల్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్ నుండి విజయవాడకి ప్రయాణం చేస్తే కనుక మీరు హైవేలో ప్రతి చోట కూడా తెలుగు సంస్కృతి ఉట్టిపడేలాగా ప్రతి హోటల్కి కూడా పేర్లు పెట్టడం జరిగింది అనమాట. మీరు ఒకసారి వెళ్తే గమనించండి, పేర్లన్నీ కూడా చాలా చక్కగా పెట్టడం జరిగింది. ఈ మధ్యన పేర్లు చాలా బాగా పెడుతున్నారు. ఈ హోటల్ పేరు కూడా చూడండి, తలపాగా. చక్కగా చూడండి, గారెలు ప్రిపేర్ చేస్తున్నారు. మనం ఆర్డర్ చేసిన దోశలు, ఒక దోశ దోరగా, మరో దోశ నార్మల్గా కాల్చమని ఆర్డర్ చేయటం జరిగిందనమాట. దీంతోపాటు ఇడ్లీలు చూడండి, ఈ బాక్స్ లాంటి పరికరంలో ఇడ్లీలు అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు దాదాపుగా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయాలంటే ఇడ్లీ పాత్రలో కాకుండా ఇట్లా ఈ స్టీమ్ బాక్సెస్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అంతా కూడా ఓపెన్ కిచెన్ అనమాట. ఎటువంటి దాపరికం లేదు, అంతా మన ముందే ప్రిపేర్ చేస్తుంటారు. ఇక్కడ మనం టిఫిన్ తినాలంటే సెల్ఫ్ సర్వీస్ అనమాట. స్వయంగా మనమే టోకెన్ తీసుకొని ఇక్కడ టిఫిన్ తీసుకొని వెళ్ళి చక్కగా లోపల ఉన్న అంబియన్స్లో అక్కడ సిట్టింగ్ దగ్గర వెళ్ళి కూర్చొని తినాల్సి ఉంటుందన్నమాట. చూడండి, ఇది వచ్చేసరికి ధరల పట్టిక అనమాట. ఇక్కడ ఏమేమి పదార్థాలు అవైలబుల్ ఉంటాయో అన్నీ కూడా ధరల పట్టికల్లో మనం చూడొచ్చు. ఇలా లోగో కూడా చక్కగా ఉంది చూడండి, తలపాగా అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. పైన ఫోన్ నెంబర్ కూడా ఉంది. అడ్రస్ ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి రావచ్చు. అన్నీ కూడా చాలా శుభ్రంగా ప్రిపేర్ చేస్తున్నారు. మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే రెడీ చేస్తారు. ముందుగా అయితే ఇడ్లీ తిందాం అనుకున్నాం. చూడండి, చాలా స్పేషియస్గా ఉంది. ఇది వచ్చేసరికి నిజాంపేట్లో అనమాట. అన్నీ కూడా చాలా చక్కగా నీట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇడ్లీ, సాంబారు, ఇక్కడ అల్లము మరియు ఈ టమాటో చట్నీ అనమాట, రెండు కలిపి చేసిన చట్నీ, పప్పు చట్నీ మనకి రావటం జరిగింది. ఇడ్లీ చాలా మెత్తగా ఉంది. ప్లేటింగ్ కూడా చూడండి, చక్కగా అరిటాకేసి అందులో ఇడ్లీలు, సాంబారు అలా పెట్టి ఇవ్వటం జరిగింది అన్నమాట. ఇడ్లీ చాలా కమ్మగా ఉంది. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడోసారి సాంబార్లో మనం రుచి చూద్దాం. సాంబారు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. రెండు కూడా చాలా బాగున్నాయి. ఇడ్లీ, సాంబార్, ఇడ్లీ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. అసలు 3 ఇడ్లీ తినేసరికి నాకు దాదాపు కడుపు నిండిపోయింది. ఇక మనం ఆర్డర్ చేసిన దోశలు అయితే దోరగా కాల్చి తీసుకొచ్చారు. ఇక్కడ ప్లేట్ దోశ చెప్పాము మేము. అంటే దోశ కావాలంటే ప్లేట్లో 2 దోశలు వేసి ఇచ్చారు. ఇడ్లీలు తినేసరికి కడుపు నిండిపోయింది. ఇక 2 దోశలు తినేసరికి మీరు నమ్మరు, మధ్యాహ్నం భోజనం అయితే స్కిప్ చేశాను. ఇడ్లీలు అంత పెద్దగా ఉన్నాయి. చట్నీ చాలా కమ్మగా ఉంది. ఈ చట్నీ ఒకసారి టేస్ట్ చేద్దాం మనం. సాంబార్ అయితే ఇక చాలా బాగుంది. దోశలు చూడండి, అసలు దోరగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకటైతే క్రిస్పీగా, ఒకటైతే నార్మల్గా నేను కాల్చమని చెప్పాను, చక్కగా కాల్చుకొని వచ్చారు. టమాటో మరియు అల్లం చట్నీ కూడా చాలా కమ్మగా ఉంది. దోశ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంది. అసలు సూపర్గా ఉంది.
ఒక దోశ అయితే సరిపోయేదేమో, ఇంకా 2 దోశలు వచ్చేసరికి ఇంకా చాలా ఎక్కువ అనిపించింది. మీరు ఎప్పుడైనా ఇటు వస్తే కనుక దోశ కావాలంటే సింగిల్ దోశ అని చెప్పండి, అప్పుడు సింగిల్ దోశ ఇస్తారు. ప్లేట్ అంటే కనుక 2 ఇచ్చేస్తారు. దీంతో పాటు నేను పూరి కూడా టేస్ట్ చేశాను, ఒక బజ్జీ కూడా తిన్నాను అనమాట. టిఫిన్ చాలా చాలా బాగుంది. చూడు, మాకు వచ్చిన బిల్ అనమాట. బజ్జీ, పూరి, గారి, వేరే టిఫిన్స్ కూడా ఇక్కడ చాలా చాలా బాగున్నాయి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అడ్రస్ మరియు పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయటం మాత్రం మర్చిపోదు. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏమైనా మంచి హోటల్ ఛానల్ కనిపిస్తే చెప్పండి, ఆ వీడియో కూడా తీయడానికి నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దు.